ఆటలో నువ్వు బొమ్మవయ్యావు. రెండు గుండె చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఇద్దరి చప్పుళ్ళు ఒకేలా కొట్టుకుంటున్నాయి. ధైర్యంగా ఉండు. ఏం చేశావు? ఒక అమ్మాయి బతుకుతుంది, ఒక అమ్మాయి చచ్చిపోతుంది. ఎవరు కావాలో ఎంచుకోండి. హాయ్ గైస్, ది ఎక్సోసిస్ట్. ఇది వచ్చేసి ఒక హాలీవుడ్ మూవీ. 2023లో ఒక హర్రర్ మూవీగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్గా నిలబడింది. కథ విషయానికి వస్తే, రెండు కుటుంబాల మధ్యలో ఉన్న ఇద్దరు పిల్లలు, వాళ్ళకి దెయ్యం పట్టి తర్వాత అది ఎలా దెయ్యాన్ని వాళ్ళు వదిలిచ్చారు అనేది ఇది సినిమా యొక్క ఫుల్ స్టోరీ. సరే, మనం ఇంకా కథలోకి వెళ్దాం. సో మూవీ స్టార్టింగ్లోనే హీరో కనబడతాడు. హీరో నేమ్ వచ్చేసి ఫీల్డర్. సో తనకు ఒక భార్య ఉంటుంది, ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది. సడన్గా ఒకరోజు భూకంపం వస్తుంది. ఆ భూకంపం సమయంలో తన భార్య వచ్చేసి ఒక బిల్డింగ్లో ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా ఈ భూకంపానికి కొలాప్స్ అయిపోతుంది. సో భార్యని కాపాడే విషయంలో అతను వెళ్ళి కాపాడి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన సమయంలో ఆ డాక్టర్స్ని కలిసినప్పుడు వాళ్ళు పరిస్థితి విషమంగా ఉంది, తన భార్యని కానీ తన కూతురిని కానీ ఒకరిని కాపాడగలం అనేసి అడుగుతారు. ఆ సమయంలో హీరో వచ్చేసి తన భార్య కావాలని అంటాడు. సో తన భార్యని కాపాడే విషయంలో వాళ్ళు ప్రయత్నించగా ఆ సమయంలో తన భార్యని కోల్పోతాడు. అదే సమయంలో తన కూతురికి మాత్రం ప్రాణం మిగులుతుంది. సో అలాగే 13 ఏళ్ళు తన కెరీర్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. తన కూతురికి 13 ఏళ్ళు వస్తుంది. తను డైలీ హీరో ఫీల్డర్ వచ్చేసి స్కూల్కి వదిలిపెడుతూ అలాగే రిటర్న్ హోమ్కి కూడా పిక్ చేసుకుంటూ డ్రాప్ చేసుకుంటూ ఉంటాడు. సో అక్కడ తన కూతురి పేరు వచ్చేసి ఏంజెలో. సో తనకు ఫ్రెండ్ ఉంది, ఆమె పేరు వచ్చేసి క్యాథరిన్. సో వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఏంజెలోకి ఎటు వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి ఏ విషయం ఉన్నా ఏంజెలో వచ్చేసి క్యాథరిన్ నుంచి చెప్పుకుంటుంది. సో ఇలా వీళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉండగా వాళ్ళు కొన్ని బుక్స్ చదివిన ప్రకారం ఒక క్యాండిల్ విలేజ్ కనుక కొన్ని పదాలు కానీ ఉచ్చారణ చేస్తే వాళ్ళ అమ్మగారు వచ్చి మాట్లాడతారన్న ఒక నమ్మకం అనేది వాళ్ళలో కలుగుతుంది. ఇది ఇలా ప్రయత్నం చేయడానికి అనేది ఒకరోజు సాయంత్రం స్కూల్ వదిలిపెట్టిన వెంటనే వాళ్ళిద్దరు కలిసి అడవిలోకి పోతారు. అలా వెళ్ళిన వాళ్ళు క్యాండిల్ వెలిగించి ఉచ్చారణ చేస్తూ ఉంటారు. ఇదే మధ్యలో వాళ్ళ నాన్నగారు, ఏంజెలో అలాగే క్యాథరిన్ పేరెంట్స్ కూడా వచ్చేసి పిక్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో వాళ్ళిద్దరు కనపడరు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు, అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా కంప్లైంట్ ఇస్తారు. సో వాళ్ళందరూ వెరిఫై చేస్తూ ఉండగా ఆ సీసీ ఫుటేజ్ ఆధారం ప్రకారం వాళ్ళు అడవిలోకి పోయారని కన్ఫర్మ్ అయింది. సో వీళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి, పోలీసులు అందరూ కలిసి కూడా అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండగా వాళ్ళ ఆజుకి మాత్రం ఏమి కనబడుతూ ఉండదు. ఈలోపు అలసిపోయిన ఏంజెలో ఫాదర్ వచ్చేసి ఫీల్డర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఫీల్డర్ నైబర్స్ ఎవరైతే ఉంటారో ఇంటి పక్కన వాళ్ళు కొంతమంది చర్చికి సంబంధించిన వాళ్ళని పిలిపించి ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లలు తిరిగి రావాలనేసి. కానీ ఫీల్డర్కి దేవుడు అంటే నమ్మకం ఉండదు. సో వాళ్ళందరినీ వెంటనే పోవాలనేసి గట్టిగా అరుస్తాడు. అలా అరిచిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో అలా తర్వాత రోజు కూడా మళ్ళీ వెతకటం మొదలు పెడుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా కొంచెం అడవి ప్రాంతంలో మేకలు ఇవన్నీ కలిపి కొంతమంది వ్యవసాయం చేస్తూ ఉండగా ఆ వ్యవసాయం ఒక షెడ్డులో వీళ్ళిద్దరూ ఒక మూలం దాక్కొని ఉన్నట్టు ఒకరు గమనిస్తారు. వాళ్ళు వెంటనే పోలీసులకు ఇవ్వగానే సమాచారం వాళ్ళిద్దరూ వచ్చేసి ఏంజెలో అండ్ క్యాథరిన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో వెంటనే వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు పోలీసులు వీళ్ళందరూ కలిసి. ఆ సమయంలో వాళ్ళకి బాగా గాయాలతో ఉంటారు. సో వాళ్ళందరిని టెస్టులు చేయగా అలాగే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా కానీ వాళ్ళకేమీ తెలియదు అనేసి, అలాగే మేము వెళ్ళేసి ఒకరోజు అయిందనేసి అని అంటూ ఉంటారు. అప్పటికే 3 రోజులు గడిచిపోతుంది, కానీ వాళ్ళు మాత్రం చెప్పేది మేము ఒకరోజే అయింది వెళ్ళేసి అని అంటారు. సో వీళ్ళు ప్రకారం అయితే వీళ్ళు బాగా చదివేసి స్ట్రెస్గా గురయ్యారనుకుని వాళ్ళు భావిస్తారు. సో ఎవరి పిల్లలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు చెంది ఉంటాయి. ఒక దెయ్యం పట్టిన వాళ్ళ అలవాట్లుగా అలా సూచనలు తెలుసుకుంటారు. సో
వాళ్ళు దెయ్యం పట్టినదిగా కన్ఫర్మ్ చేసుకొని వాటిని వదిలేయటానికి అనేసి కొంతమంది చర్చి నుంచి పాస్టర్స్ని అలాగే కొంతమందిని వేరే వాళ్ళని కూడా దుష్టశక్తులను వదిలించే వాళ్ళని కూడా పిలుచుకుంటారు. సో వాళ్ళిద్దరికి దెయ్యం పట్టి వాళ్ళిద్దరిని కూడా బాగా ఆవహించడం వల్ల అది చాలా బలంగా ఉంటుంది. దానిని వదిలించడానికి అనేసి వాళ్ళ 2 కుటుంబాలు కలిసి చాలామందిని కూడా గ్యాదర్ చేస్తారు. సో ఆ యొక్క సమయంలో ఆ దుష్టశక్తి ఏదైతే ఉండిద్దో అవి బలంగా వాళ్ళ మీద విసురుతూ అలా కంట్రోల్ చేయడానికి అనేసి వాళ్ళ మీద చాలా ప్రయోగాలు చేస్తారు. కానీ అవేవి పనిచేయవు. సో చివరగా వాళ్ళిద్దరిలో క్యాథరిన్ అంటుంది, మీలో నేను కావాలా లేదంటే ఏంజిలో కావాలా ఒకరిని ఎంచుకోండి, లేదంటే ఇద్దరిని నేను తీసుకుపోతాను అని దుష్టశక్తి ద్వారా పలుకుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఎవరు ఏం మాట్లాడకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. అంతలో ఏంజిలో వాళ్ళ పేరెంట్ వచ్చేసి తల్లికి ఇష్టమైనవన్నీ తన మెడ మీద వేస్తాడు. ఈలోపు క్యాథరిన్ వాళ్ళ ఫాదర్ నాకు నువ్వు కావాలి అనేసి బిగ్గరగా అరుస్తాడు. అలా అరవటంతో ఆ క్యాథరిన్నే ఆ దుష్టశక్తి చంపేసి వెళ్ళిపోతుంది. ఏంజిలో మాత్రం బతికి బయటపడుతుంది. ఇదే మూవీ.